యోగా విషయంలో నరేంద్ర మోడీ సాధించింది మాత్రం ఒక అద్భుతమే. ఎందుకంటే భారతదేశపు సంప్రదాయకంగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాన్ని ప్రపంచం చేత ఒప్పించడం, ఇవాళ ప్రపంచం మెప్పించబడింది. దాంతో ఐక్యరాజ్య సమితి చేత యోగా డే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఏకంగా 175 దేశాలు, టోటల్గా 193 దేశాలు, 175 దేశాలు జరుగుతుంది. అందులో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది చేదస్తులు ఏదో మాట్లాడి ఉండొచ్చును, కానీ బట్ ముస్లిం దేశాలు కూడా అవి పాటిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి ఆరోగ్యపరమైనటువంటిది, రెండవది బాధ్యతాయుతమైనటువంటి రుజువర్తనతో కూడినటువంటి జీవన విధానానికి ఒక చక్కటి వేదిక ఇది. ఈ దఫా ఒక అదృష్టం, ఆంధ్రప్రదేశ్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు చోటు. అందులో ఏకదం 5 లక్షల మంది పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 50 లక్షల మంది సర్టిఫికెట్లు పొందుతున్నారు, 2 కోట్ల మంది అన్నటువంటి ఇది పార్టిసిపేషన్ అన్నట్టు. సరే, 50 లక్షల మంది అయితే ఖచ్చితంగా సర్టిఫికెట్ పొందడం అంటే అంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, అంతమంది పాల్గొంటున్నారు. ఈ 50 లక్షల మంది దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు నేర్చుకున్న 1 కోటి మంది అవుతారు. ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ అదే చెప్పుకొచ్చారు, ఏదైతే 1 టీమ్ 1 ఎర్త్ అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రపంచంతో మన అనుసంధానికి యోగా ఉపయోగపడింది అన్నటువంటిది అందరిక్షేమే కర్తవ్యంగా తీసుకెళ్ళామన్నట్టు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొదట ఈ కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చినప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా, అంటే అంతకుముందు ఇతర దేశాల్లో భారతదేశం, ఇండియా ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియా నుంచి, అంటే అప్పుడు రేప్స్ కంట్రీ కదా అన్నటువంటి మాట వాడేవాళ్ళు. కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళు చెప్తుంటారు అనమాట, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు దట్ రేప్, ఢిల్లీ రేప్, ఈ పాయింట్స్ మాట్లాడేవాళ్ళు. అట్లాంటిది ఇది వచ్చిన తర్వాత యోగా కంట్రీ కదా అన్నటువంటి మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అనేక చోట్ల ఇప్పుడు లక్షలాది మంది యోగా శిక్షకులు అద్భుతమైన అవకాశాలు పొందారు ప్రపంచ దేశాల్లో. ఓ చక్కటి కొత్త కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేసి భారతదేశాన్ని కొత్త దృక్పథంతో ప్రపంచం చూసేలా చేయడం మాత్రం నరేంద్ర మోడీకే సాధ్యమైంది.